ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇంకా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి ఆయన ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. ఏపీలో మొదటిసారి జగ్గయ్యపేటలో శివాజీ విగ్రహం నెలకొల్పడం చాలా శుభపరిణామమని పేర్కొన్నారు. ఆయన శివాజీ మహారాజ్ తన పాలనలో హిందూ స్వరాజ్యాన్ని స్థాపించి మరాఠా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా, అసమానమైన వ్యూహకర్తగా శివాజీ నిలిచాడని అన్నారు. ఆయన ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో గొప్ప రాజులలో ఒకరు అని, ఆయన కేవలం యుద్ధ తంత్రాలతోనే కాకుండా పరిపాలనా విధానంలో కూడా గొప్ప సంస్కర్త అని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన జగ్గయ్యపేటలో ఈ భరత జాతికి స్ఫూర్తి శిఖరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఇవాళ ఆవిష్కరించుకోవడం, దాంట్లో ఇంతమంది పెద్దలతో కలిసి భాగస్వామిని కావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను. అటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ అద్భుత విగ్రహం ఈ జగ్గయ్యపేటలో ఆవిష్కరింపబడటానికి కారణమైన కమిటీ సభ్యులు నోముల రఘు, వెంకటేశ్వరరావు గారు, భాస్కర్ గారు, నరేంద్ర గారు, రవిచంద్ర గారు, అదేవిధంగా ఈ అద్భుతంగా ఈ విగ్రహాన్ని మలిచి జీవకళ ఉట్టిపడేలాగా మలిచిన సోదరులు రవి గారు, యూటూరి చూస్తున్నాం. దాని మీద చిన్నగా అంత పెద్ద విగ్రహాన్ని చెక్కి చిన్నగా పేరు రాసుకున్నారు. చాలా అద్భుతమైన జీవికళ. శివాజీ మహారాజ్ సాక్షాత్ వచ్చాక ఆ గుర్రం మీద కూర్చోన్నాడా, యుద్ధానికి సిద్ధం అవుతున్నాడా అన్న విధంగా ఆ విగ్రహాన్ని వాళ్ళు సృష్టించారు. ఎంతో ఆధ్యాత్మిక ప్రాశస్త్యం, నీవే ఒక ఛత్రపతి శివాజీగా నిలబడితే తప్ప ఈ దేశాన్ని కాపాడుకునే స్థితి లేదు. అందువల్ల